హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి కన్స్ట్రక్షన్ చేయించారు భయ నెక్స్ట్ లెవెల్లో కుమ్ము పాడేశారు అంతే అండి. చాలా అంటే చాలా బాగా చేయించారు. ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఇల్లు అయితే ఉందండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. ప్లస్ మీరు హౌస్ తీసుకున్నాకే కాదండి, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. క్లియర్ టు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి. దానివల్ల వీడియో కొంచెం లెంతీగా అయితే వచ్చింది. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి వీడియో అయితే చేరుతుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నా, కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం ఇంటి డీటెయిల్స్ లోకి వస్తే నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగా చేయించారు. మనకి అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. మనకి ఇల్లు కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 30x56 ఇది 188 గజాలు. మనకి ఫ్రంట్ అయితే గ్లాస్ అయితే యూజ్ చేశారు. సైడ్ ఇదంతా కూడా సెరావుడ్ అయితే యూజ్ చేశారండి. సెంటర్ లో ఇక్కడ కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారు. మనకి అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుంది. మనకి అవుట్ సైడ్ కూడా ఇక్కడైతే గార్డెన్ కింద అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా గార్డెన్ కింద అయితే చేయించారండి. స్టెప్స్ దగ్గర అయితే చాలా నీట్ గా అయితే చేయించారు. ఫుట్ పాత్ కింద కూడా ఇచ్చారండి. అలాగే మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 feet CC రోడ్ అండి. అదే కాకుండా మనకి ఈ బిల్డింగ్ ఫ్రంట్ పార్క్ అయితే ఇచ్చారు. మనకి పైకి వెళ్ళేప్పుడు అయితే ఇంకా క్లియర్ గా అయితే చూపిస్తాను. మనకి ఈ బిల్డింగ్ ప్లాన్ కూడా లాస్ట్ లో అయితే ఇస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఇంటీరియర్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు. కుమ్ము పాడేశారు అంతే అండి. అలాగే మనకి సిమెంట్ అంతా వచ్చి KCB సిమెంట్ అయితే యూజ్ చేశారండి. వైజాగ్ స్టీల్ అయితే యూజ్ చేశారు. లోపలంతా కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ గేట్ లైట్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మన మెయిన్ బిల్డింగ్ ఫ్రంట్ అయితే చాలా క్లాసీ లుక్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది సామర్లకోట దగ్గర హౌస్ ఉంటే వీడియో చేయండి అని అయితే అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం కూడా ఇది సామర్లకోట జస్ట్ 2 km డిస్టెన్స్ లో అయితే వస్తుందండి. ఇంటి డీటెయిల్స్ అయితే మీకు క్లియర్ గా అయితే చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగానే ఇచ్చారు. అంతా కూడా యాంటిక్ టైల్ అయితే యూజ్ చేశారండి. పార్కింగ్ ఏరియాలో సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చండి. ఇక్కడ PVC సీట్స్ అయితే యూజ్ చేశారు. మన ఫ్రంట్ అయితే జిప్సమ్ సీలింగ్ అయితే చేయించారండి. సింపుల్ డిజైన్ అయితే ప్లెయిన్ గా అయితే చేయించారు. చాలా నీట్ గా కలర్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా సింహద్వారం అయితే ఇచ్చారండి. సింహద్వారం డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. టోటల్ గా ఇదంతా కూడా సింహద్వారం అయితే ఇచ్చారండి. మనకి సీలింగ్ అయితే వరకు అయితే తీసుకున్నారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారండి. టాప్ లో అన్ని కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. సైడ్ అయితే గ్లాసెస్ అయితే ఇచ్చారండి, ఫిక్సింగ్ గ్లాసెస్ అండి. అలాగే మనకి డబుల్ డోర్ అయితే ఇచ్చారు. ఇక్కడ డోర్ దగ్గర యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. గోజ్రేజ్ లాక్ అయితే యూజ్ చేశారు. మెయిన్ డోర్ దగ్గర యూజ్ చేయని కట్టింగ్ డిజైన్ అయితే బాగుందండి. లేజర్ కటింగ్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ అయితే ఇంటికంటే అట్రాక్షన్ కింద అయితే ఉంటుందండి. మెయిన్ డోర్ అయితే చాలా బాగా చేయించారు. అలాగే పార్కింగ్ ఇదంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేశారండి. వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. 2x4 విట్ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా క్లాసీ లుక్ అయితే ఉంది. సెంటర్ లో బుద్ధుడి బొమ్మ అయితే ఇచ్చారండి. మనకి టైల్ కి గ్యాప్ లో ఇక్కడ బొద్దు అయితే యూజ్ చేశారండి. గోల్డ్ కలర్ బొద్దు అయితే యూజ్ చేశారు. దీనివల్ల చూడడానికి చాలా బాగుందండి. గ్లాసీ లుక్ లో మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. చాలా మంచిగా కూడా చేయించారు. అలాగే ఇక్కడ పిల్లర్ వరకు మనకి ప్లాట్ఫామ్ కింద అయితే చేయించారండి. ప్లాట్ఫామ్ మీద మనకు కూర్చోడానికి అది కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. కింద అయితే నీట్ గా టైల్స్ కూడా కటింగ్ చేసి అయితే యూజ్ చేశారండి. మనకి ఇదంతా కూడా డబుల్ పని అయితే అవుతుంది, కానీ అలా కాకుండా లుక్ కోసం అయితే చాలా బాగా చేయించారండి. అలాగే బిల్డింగ్ కి ఈస్ట్ వైపు వచ్చి 3 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. నార్త్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారు. మనకి ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఇటు నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్ వర్క్ అయితే చేసుకోవచ్చండి. ఇదంతా కూడా PVC సీట్స్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, అంతేకాకుండా బిల్డింగ్ చుట్టువైపులో కూడా మనకి CC కెమెరా వైరింగ్ అయితే చేయించారండి. టోటల్ గా 4 కెమెరాలు వైరింగ్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. అలాగే మనకి జనరల్ గా మాన్యువల్ చేస్తారు కదండి, విత్ సిమెంట్ తో రాళ్ళు అయితే వేస్తారు. వీళ్ళు అలా కాకుండా రెడీమేడ్ మాన్యువల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి బిల్డింగ్ అంతా కూడా రెడీమేడ్ మాన్యువల్స్ అయితే యూజ్ చేశారు. ఇది డబుల్ కాస్ట్ అయితే అవుతుందండి. వీళ్ళ కాస్ట్ కోసం ఎక్కడ కూడా ఆలోచించకుండా వర్క్ అయితే చేయించారండి. మనకి బిల్డింగ్ నార్త్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండర్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. ప్లస్ మనకి ల్యాండింగ్ కింద స్టోరేజ్ రూమ్ కింద అయితే చేయించారండి. మనకు కావాలంటే వాషింగ్ మిషన్ ఏరియా కింద కూడా ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏమైనా పెట్స్ ఉంటే కూడా వాటికి రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఇన్వర్టర్ పాయింట్ అన్ని కూడా ఇక్కడికైతే వస్తున్నాయి. వర్క్ అయితే చాలా ప్లాన్గా అయితే చేయించారండి. లోపలికైతే వెళ్ళి చూద్దామండి హౌస్ ఎలా ఉందన్నది.
అంతేకాకుండా మనకు మెయిన్ డోర్‌లో డబుల్ డోర్ ఇచ్చారు కదా! ఈ డబుల్ డోర్ కూడా ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందన్నది ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు సింగిల్ డోర్ కాకుండా డబుల్ డోర్ చేయించుకోవడం వల్ల చాలా లుక్ అయితే వస్తుందండి మనకు మెయిన్ డోర్‌కి. ఫ్రెండ్స్ మనకు లోపల యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చూడండి. ఇది స్టోన్ డిజైన్ అయితే తీసుకున్నారు. గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారు. 2/4 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి మెయిన్ ఈ ఇంటికి టైల్స్ వల్ల కూడా చాలా లుక్ అయితే ఇచ్చారండి. బ్రాండెడ్ కంపెనీ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారు. హాల్‌లో పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి సెంటర్‌లో ప్రాపర్ లైటింగ్ అయితే తీసుకున్నారు. మనకు సెంటర్‌లో బాక్స్‌కి అయితే రాయల్ ప్లేట్ డిజైన్ అయితే యూజ్ చేశారండి. అంతా కూడా గ్రే కలర్ అయితే తీసుకున్నారు. మనకు హాల్‌లో సెంట్రల్‌గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. పక్కన ఇక్కడ కూడా మనకి పార్టీషనింగ్ అయితే చేయించారండి. మనకి డైనింగ్ హాల్‌కి, కిచెన్‌కి వెళ్ళేటట్టు పార్టీషనింగ్ అయితే చేయించారు. ఈ పార్టీషన్ అంతా కూడా టోటల్‌గా అయితే తీసుకొచ్చారండి. మనకి ఇక్కడొచ్చి ఫోటో ఫ్రేమ్ టైప్ కానీ ఏమన్నా డెకరేటివ్ ఐటెమ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. వాల్ ప్యానెల్ అయితే యూజ్ చేశారు ఇదంతా. వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. ఇంటీరియర్ డిజైన్ అయితే కుమ్ము పాడేశారు అంతేండి. చాలా అంటే చాలా బాగా చేయించారు. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చిందండి. మనకి హాల్‌లో రైట్ సైడ్ స్ట్రెయిట్‌గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ పక్కన మాస్టర్ బెడ్‌రూమ్ అండ్ సెకండ్ బెడ్‌రూమ్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. చాలా అంటే చాలా క్లాసీ లుక్‌లో అయితే కనిపిస్తుందండి. టోటల్‌గా వాల్ అంతా కూడా మనకి టీవీ యూనిట్ డిజైన్ అయితే చేయించారు. ఫ్రెండ్స్ టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేసిన డెక్లమ్ సీట్ కూడా చూడండి. టైల్‌కి తగ్గట్టుగా అయితే మనకి లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి ప్రొఫైల్ ఛానెల్ అయితే యూజ్ చేశారండి. సేమ్ టైల్‌కి తగ్గట్టుగానే ఇక్కడ కూడా మనకి స్టోన్ ఫినిష్‌లో మనకి లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. టాప్‌లో స్పాట్ లైట్స్ అయితే ఇచ్చారండి. గోల్డ్ కలర్ బాట్ ఇవ్వడం వల్ల అయితే చాలా లుక్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా లోవర్స్ అయితే యూజ్ చేశారండి. పీవీసీ ప్యానెల్ అయితే యూజ్ చేశారు. టీవీ యూనిట్‌కి అటు ఇటు కూడా మనకి గ్లాస్ ప్రాపర్టీస్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ కూడా మనకి ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల అయితే చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుందండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే మనకి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టోటల్‌గా ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. పక్కనే ఇక్కడ గ్లాస్ ప్రాపర్‌లు అయితే తీసుకున్నారండి. ఇది కూడా చాలా లుక్ అయితే వచ్చింది. చాలా క్లాసీ లుక్‌లో అయితే వర్క్ అయితే చేయించారండి. లోపల కబోర్డ్ వర్క్స్ అయితే చాలా బాగా చేయించారండి. అలాగే టీవీ యూనిట్ కింద కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మన చిన్న చిన్న బుక్స్ కానీ, రిమోట్స్ ఇలాంటివి పెట్టడానికి అయితే ఉపయోగపడతాయండి. టోటల్‌గా ఇవన్నీ కూడా మనకు సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. పక్కన ఇక్కడైతే గ్లాస్ ప్రాపర్స్ అయితే చేయించారండి. మనకి ఇక్కడ గ్లాస్ ప్రాపర్లు ఇవ్వడం వల్ల అయితే చాలా బాగుందండి. అలాగే టేక్ వుడ్ డిజైన్ మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారు. దీనివల్ల మనకు హాల్లోకి రాగానే ఒక అట్రాక్షన్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ మనకు హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు కదా! హాల్ మెజర్మెంట్స్ వచ్చి 18 అడుగుల 8 అంగుళాలు ఇంటూ 15 సైజులు అయితే ఇచ్చారండి. ప్లస్ మనకు హాల్‌లో ఈస్ట్ వైపు కింద 2 విండోస్ అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అండ్ గుమ్మాలు అన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్రిల్ అయితే చూడండి. అందరూ కూడా ఐరన్ అయితే యూజ్ చేస్తారు కదా! జనరల్‌గా అలా కాకుండా ఇలా ఎస్ఎస్ గ్రిల్ అయితే యూజ్ చేశారండి. ఇది కూడా డబుల్ కాస్ట్ అయితే అవుతుందండి. మనకు అలాగే డోర్ దగ్గర కూడా సేఫ్టీ లాక్ అయితే యూజ్ చేశారండి. వర్క్ అయితే చాలా క్వాలిటీగా ప్రీమియం ఐటెమ్స్ యూజ్ చేస్తే కన్‌స్ట్రక్షన్ అయితే చేశారండి. మనకు హాల్ పెద్దదిగా రావడం వల్ల సోఫా సెట్ అది కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. ప్లస్ మనకు లోపల బొమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారండి. ఇక్కడ బెడ్‌రూమ్ డోర్ డిజైన్ అయితే చూడండి. రెడీమేడ్ డోర్స్ అయితే కాదండి. వీళ్ళు ఓన్‌గా చేయించిన డోర్స్ అండి. మనకి వీళ్ళు ఓన్‌గా చేసిన డోర్‌కైతే మనకి గోల్డ్ కలర్ బార్డర్ యూజ్ చేసేట్టు లుక్ అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా కటింగ్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఈ డోర్‌కైతే లాక్ సెట్ అయితే యూజ్ చేశారు. ప్లస్ మనకి గ్రానైట్ బొమ్మలో చిన్న గడప కింద కూడా చేయించారు. ఒకసారి అయితే చూడండి. మాస్టర్ బెడ్‌రూమ్ అయితే చూద్దాం రండి. మనకి ఈ బెడ్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 12x13.5 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్‌రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. బెడ్‌రూమ్‌లో వెస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. బెడ్‌రూమ్‌లో సీలింగ్ డిజైన్ కూడా చూడండి. సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. చుట్టూ కూడా రోప్ ప్లేటింగ్ అయితే యూజ్ చేశారండి. సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారు. సౌత్ వైపు వాల్‌కి అయితే టోటల్‌గా వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారండి. ఇది కింద నుంచి సీలింగ్ హెడ్ వరకు అయితే తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. మనకి పై డోర్స్ టాప్ ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ గ్రే కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడండి. చాలా మంచిగా అయితే ఉన్నాయండి. రోజ్ గోల్డ్ కలర్ అయితే యూజ్ చేశారు. మనకి పట్టుకోవడానికి కూడా చాలా సపోర్ట్‌గా అయితే ఉందండి. మనకి సెల్ఫ్స్ కూడా స్పేసెస్‌గానే ఇచ్చారు. ఇక్కడైతే 2 రాకర్ టైప్ అయితే ఇచ్చారండి. అలాగే మనకు లోపల ప్లైవుడ్ అంతా కూడా వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అయితే యూజ్ చేశారండి. 20 ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారండి వీటికి. వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ప్రీమియం క్వాలిటీ ఐటెమ్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారండి. డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చు. మంచి డిజైన్ అయితే చేయించారండి. మనకి డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి డ్రెస్సింగ్ సంబంధించిన ఐటెమ్స్ అన్ని పెట్టుకోవడానికి అయితే ఇచ్చారండి. మనకి స్ప్రే బాటిల్ అన్ని పెట్టుకోవడానికి అయితే స్టోరేజ్ చేసుకోవడానికి అయితే ఇది ఇచ్చారు.
అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకు లోపలంతా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేస్తారండి. చాలా క్లాసీ లుక్‌లో అయితే కనిపిస్తుంది. అలాగే వెస్ట్ వైపు గోడకైతే మనకి విండో ఉన్న ఈ గోడకైతే రాయల్ ప్లే అయితే తీసుకున్నారండి. రాయల్ ప్లే డిజైన్ కూడా ఒకసారి చూడండి. బెడ్‌రూమ్‌కి కార్నర్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారండి. బెడ్‌రూమ్ డోర్ పక్కనైతే ఇచ్చారు. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఫ్లోర్ లైట్ డిజైన్ అయితే బాగుందండి. లోపల స్విచెస్ అన్ని కూడా లెగ్ లైన్ స్విచెస్ అయితే యూజ్ చేస్తారు. లోపలన్నీ కూడా ప్రీమియం కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారండి. మనకి ఈ వాష్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 4x7.5 సైజులో అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల ట్యాప్స్ అన్ని కూడా జాగ్వార్ కంపెనీ ట్యాప్స్ అయితే యూజ్ చేశారు. శానిటరీ అంతా కూడా ప్యారివేర్ కంపెనీ అయితే తీసుకున్నారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. వర్క్ దగ్గర ఎక్కడ కూడా రాజీ పడకుండా వీళ్ళైతే చేయించారండి. ఫ్రెండ్స్ మనకు టైల్స్ ఫిట్టింగ్ అయితే సిమెంట్ కాకుండా లాటిగేట్ అయితే యూజ్ చేశారండి. అలాగే ఎపెక్స్ గ్రౌట్ కూడా యూజ్ చేశారు. దీనివల్ల మనకు సమయం అయితే అసలు రాదండి. వర్క్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. మీరు కూడా ఈ టైప్‌లో వర్క్ చేయించుకోవాలన్నా లేదా ఇంటీరియర్ డిజైన్స్ చేయించుకోవాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. మీకు మెటీరియల్ కాంటాక్ట్ కూడా చేయమన్నా సరే మేము మెటీరియల్ కాంటాక్ట్ తీసి మీకు నచ్చినట్టుగా మేము ప్లాన్ చేసి అయితే కట్టించేసి ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ బెడ్‌రూమ్ అయితే ఇచ్చారు కదా! ఈ బెడ్‌రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ బెడ్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 12x12.5 సైజులో అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్‌రూమ్స్ 2 కూడా పెద్దగానే ఇచ్చారండి. మాస్టర్ బెడ్‌రూమ్ అండ్ సెకండ్ బెడ్‌రూమ్ 2 కూడా పెద్దగానే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. బెడ్‌రూమ్‌లో వెస్ట్ వైపు గోడకైతే టోటల్‌గా వాల్ డ్రాప్ అయితే చేయించారండి. ఈ వాల్ డ్రాప్‌లో ఒక విండో కూడా ఇచ్చారు. ఈ వాల్ డ్రాప్‌లో ఈ విండో వచ్చింది కదండీ! ఈ విండో దగ్గర మన సిస్టమ్ వర్క్ అని, ల్యాప్‌టాప్ వర్క్ అని చేసుకున్నాకైతే ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే బెడ్‌రూమ్‌లో నార్త్ వైపుకి అయితే ఇక్కడ ఫోటో ఫ్రేమ్ అయితే చేయించారు. ఇక్కడైతే స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఈ గోడకైతే రాయల్ ప్లే డిజైన్ అయితే చేయించారండి. లోపలంతా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. చాలా లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా క్లాసీ లుక్ అయితే వచ్చిందండి. మనకి వాల్ అంతా కూడా వాల్ డ్రాప్ అయితే చేయించారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్ ల్యాంప్ షీట్స్ కూడా చాలా క్లాసీ లుక్‌లో అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ యూజ్ చేసిన గోల్డ్ కలర్ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇవైతే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. పైనైతే టాప్ ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడండి. చిన్న చిన్న హ్యాండిల్స్ ఇచ్చారు కానీ చాలా మంచిగా అయితే కనిపిస్తుందండి. చాలా క్లాస్ లుక్ అయితే వచ్చింది. మనకి స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. లోపలంతా కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. వర్క్ వచ్చి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. ఎక్కడ రాజీ పడకుండా మనకు వర్క్ చూసినప్పుడు అది అర్థం అవుతుంది. ఇక్కడ యూజ్ చేసిన డెక్ ల్యాంప్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. మంచి కాంబినేషన్ అయితే ఇచ్చారు. బెడ్‌రూమ్‌కి కార్నర్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్‌రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ వాష్‌రూమ్ కూడా 4x7.5 సైజెస్ అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా టోటల్‌గా కంప్లీట్ అయితే చేశారండి. మనకి ఇంట్లో వర్క్ అంతా కూడా 100% వర్క్ అయితే కంప్లీట్ అయితే చేశారు. మనకి ఈలైతే రెడీ టు మూవ్ అండి. గృహప్రవేశానికి అయితే రెడీగా అయితే ఉంది. ఫ్రెండ్స్ గ్రానైట్ గుమ్మంతో ఒకసారి చూడండి. జెట్ బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి డబుల్ ఛార్జ్ అయితే ఇచ్చారండి. గ్రానైట్ గుమ్మం కూడా చూడండి ఎంత పెద్దదిగా ఇచ్చారు. జనరల్‌గా 4 అంగుళాల గోడకి ఇస్తారు కదా! అలా కాకుండా వీళ్ళు 9 అంగుళాల గోడలు అయితే చేయించారండి. దానివల్ల అంత మంచిగా లుక్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఇంత మంచిగా కట్టించిన ఇల్లు ఎక్కడుందనేది అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి సామర్లకోటకి 2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో పెద్దాపురంలో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్ బస్ స్టాండ్‌కి అయితే 2 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే కాకినాడకి అయితే 20 km డిస్టెన్స్ అయితే రావచ్చు. అలాగే ఇంటి దగ్గర నుంచి అయితే మెయిన్ రోడ్‌కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మన ఆటోస్ అన్ని కూడా చాలా ఈజీగా అయితే క్యాచ్ చేయొచ్చు. అలాగే ఇంటి దగ్గర నుంచి మన స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. అలాగే ఇల్లు కట్టించిన ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్ మనకి ఈ పార్టీషన్ చూసాం కదా! ఈ పార్టీషన్ కొంచెం ఫ్రంట్‌కి వస్తే కిచెన్ అండ్ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ పార్టీషన్ దాటగానే పూజా రూమ్ అయితే ఇచ్చారు. ముందు పూజా రూమ్ అయితే చూద్దామండి. పూజా రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ అయితే చూడొచ్చు. టోటల్‌గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. మెయిన్ డోర్ అండ్ పూజా రూమ్‌కి అయితే టోటల్‌గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. పూజా రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్ కూడా చూడొచ్చండి. చాలా మంచి డిజైన్‌లు అయితే చేయించారు. మన పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి విండో హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇవి కూడా వైట్ కలర్ వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. వీళ్ళకి సెంటర్‌లో గోల్డ్ కలర్ బార్డర్ యూజ్ చేయడం వల్ల చాలా క్లాసీ లుక్‌లో అయితే కనిపిస్తుంది. ఈస్ట్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. ఇక్కడ పూజ మందిర్ డిజైన్ కూడా చాలా మంచిగా అయితే చేయించారు. అలాగే దేవుడి దగ్గర నైవేద్యం అది పెట్టుకోవడానికి ఇక్కడ ఎక్స్టెండర్ అయితే చేయించారండి. అలాగే ఈ ప్లాట్‌ఫార్మ్ కింద పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే మనకు సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన డెక్ ల్యాంప్ షీట్స్ అయితే చాలా క్లాసీ లుక్‌లో అయితే కనిపిస్తుందండి. ఫ్రెండ్స్ మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్‌కి వస్తే ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా క్లాసీ లుక్‌లో అయితే చేయించారు. ఇక్కడ లామినేట్ సీట్స్ కాకుండా అక్రిలిక్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. దానివల్ల ఇంత మంచి లుక్ అయితే వస్తుందండి.
మనకి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. కిచెన్‌లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. ఇక్కడ వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఎల్ షేప్ ప్లాట్‌ఫార్మ్ అయితే ఇచ్చారు. మన గ్రైండర్, మిక్సీ పెట్టుకోవడానికైతే ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ గ్లాస్ ప్రాపర్టీస్ అయితే ఎక్కువగానే చేయించారండి. అలాగే మన గ్లాస్ ఫినిష్‌తో ఉంది కాబట్టి చాలా ఈజీగా కూడా ఈ సీట్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ సిమ్‌లి పెట్టుకున్న ప్రొవిజన్ కూడా వీళ్ళే చేంజ్ అయితే ఇచ్చారండి. మనకు పక్కనే స్టెప్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్ కూడా చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ బందులు కాకుండా ఇంజెస్ అయితే యూజ్ చేశారండి. అలాగే ఇక్కడ గ్లాస్ ప్రాపర్టీస్ అయితే యూజ్ చేశారు. చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ రోజ్ వుడ్ కలర్ అయితే యూజ్ చేశారండి. కిచెన్‌లో ఇలా గ్లాస్ ప్రాపర్టీస్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా క్లాస్ లుక్ అయితే వస్తుందండి. వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఈ ఇంట్లో వుడ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. కుమ్ము పాడేశారు అంతే అండి. అలాగే ప్లాట్‌ఫార్మ్ కింద ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్ దగ్గర యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు. మనకు ప్రొఫైల్ ఛానల్ టైప్ అయితే ఇచ్చారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారు. పక్కనైతే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. మన సిలిండర్ లాంటివి పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడతాయండి. అలాగే కిచెన్‌కి ఈ పక్కన క్రోకరో యూనిట్ అయితే చేయించారండి. ఈ క్రోకరో యూనిట్ డిజైన్ కూడా చూడొచ్చు. పక్కన ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో పీవీసీ ఛానల్ అయితే యూజ్ చేశారండి. ఇవి కూడా గ్లాస్ ప్రాపర్టీస్ అయితే ఇచ్చారు. కింద అయితే మనం చెప్పుకోవాల్సింది వెజిటేబుల్ పెట్టుకోవడానికైతే బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. మనకు వెజిటేబుల్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కాయగూరలు అయితే పెట్టుకోవచ్చండి. వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్‌లో అయితే చేయించారు. అందుకే మీకు ముందు నుంచే చెప్తున్నాను చాలా మంచిగా చేయించారంటే ప్లానింగ్ అయితే చాలా బాగా చేయించారండి. కన్‌స్ట్రక్షన్ వైస్ అయితే చాలా అంటే చాలా బాగా చేయించారు. మనకు లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి. సౌత్ వైపుకి తోడు ఇచ్చారు కదా! బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకు ఔట్ సైడ్ అయితే 5 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్‌గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకు ఔట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. మనకు బాత్రూమ్ పైన అటక్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఔట్ సైడ్ బాత్రూమ్‌లో కూడా మనకు మెయిన్ చెప్పుకోవాల్సిందంటే ఇండియన్ వేర్ బేసిన్ గాని, నార్మల్ వెస్టర్న్ కమోడ్ ఇలాంటిది కాకుండా షూట్ అయితే యూజ్ చేశారండి. సీలింగ్ గడ వరకు వాల్ టైల్స్ కూడా యూజ్ చేశారు. ఇక్కడ కూడా ఎగ్జిస్ట్ ఫ్యాన్ అయితే ఇచ్చారండి. ఎక్కడ కూడా రాజీ పడకుండా మనకు వర్క్ అయితే చేయించారు. డోర్స్ అన్ని కూడా హెవీ డోర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇక్కడ 2 గోడలకి టచ్ అవ్వకుండా థర్మాకోల్ సీట్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. మనకి ఈస్ట్ వైపు సంబంధించి ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిపోవడానికి అయితే చేయించారండి. మనకి బ్యాక్ సైడ్ కూడా మన సీసీ కెమెరా వైరింగ్ అయితే చేయించారు. వర్క్ వైస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. ఇంటి డీటెయిల్స్ అయితే మళ్ళీ చెప్తున్నాను చూడండి. విత్ నార్త్ ఫేసింగ్ కట్టించిన 2 BHK హౌస్ అండి. 188 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. మనకి ఇంటి ప్రైస్ ఎంత చెప్తున్నారనేది చెప్తున్నాను చూడండి. డైరెక్ట్ మనకు ఓనర్స్ చెప్పడం వచ్చి 79 లక్షలు అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి 79 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, నెగోషియబుల్ అండి, మాట్లాడుకోవచ్చు. మనకు డైరెక్ట్ ఓనర్ చెప్తున్నారండి. ఎవరు కూడా మధ్యవర్తులు అయితే లేరండి. డైరెక్ట్ ఓనర్ చెప్పే రేటే మీకైతే చెప్తున్నాను. డైరెక్ట్ మీరు కూడా ఓనర్‌తోనే మాట్లాడుకోవచ్చు ఇల్లు నచ్చితే. అలాగే ఇంటికైతే మనకి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్‌లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్స్ అయితే చాలా బాగా చేయించారండి. ఎక్కడో హైదరాబాద్ సైడ్, బెంగుళూరు సైడ్ ఇలాంటి సైడ్ అయితే క్లాసీ లుక్‌లో ఇల్లులు వస్తున్నాయి. మన కాకినాడ సైడ్ రావట్లేదు అనుకుంటున్నారు కదా! అలా కాకుండా మన కాకినాడ సైడ్ కూడా చాలా బాగా అప్డేట్ అయితే అవి చేస్తున్నారండి. కన్స్ట్రక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తున్నారు. చాలా అంటే చాలా కుమ్ము పాడేస్తున్నారు అంతే అండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసి అయితే రండి. మాకు ఒక రోజు ముందుగానే ఇన్ఫార్మ్ చేసి అయితే వస్తే మీకు ఇల్లు మేమే దగ్గరుండి అయితే చూపిస్తామండి. మీకు డైరెక్ట్ ఓనర్ డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ అయితే చేస్తామండి. డైరెక్ట్ ఓనర్స్ వచ్చి మీకు ఇల్లు అయితే చూపిస్తారు. ఒకవేళ మీకు నచ్చితే మేము వచ్చి రేట్ అయితే మాట్లాడి మీకు తగ్గించేలాగే మాట్లాడైతే చేస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి కోసం ఒక ముక్కలో చెప్పాలంటే ట్రస్ట్‌ఫుల్‌గా చెప్తున్నానండి. ఎక్కడ కూడా ఓనర్స్ రాజీ పడకుండా వర్క్ అయితే చేయించారండి. ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా ఇల్లులనే కాదండి, మీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ, ఓపెన్ ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ ఇలా ఏమన్నా సరే మేము ప్రమోట్ చేసి అయితే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ ప్లాన్ వీడియో ఎండింగ్‌లో అయితే ఇచ్చానండి. ఒకసారి అయితే చూడండి. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. లేదంటే మాకు ఒకసారి కాల్ చేసినా మేము వాట్సాప్‌లో అయితే మీకు షేర్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నా వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.